పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడడానికంటే ముందు ఏంటి రఘురామకృష్ణరాజు గారితో మీకు గొడవ? రఘురామకృష్ణరాజు గారిని మీరు నిన్న టార్గెట్ చేసి ప్రెస్ మీట్ పెట్టారంటే, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో ఏంటి అసలు వివాదం ఏంటి? ఏంటి దీంట్లో వివాదం ఏం లేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు హీఈస్ హోల్డింగ్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో రిపీటెడ్ గా చాలా అంశాల పట్ల ఆయన స్పందిస్తూ ఉన్నాడు. అయితే నిన్న యాదృచ్ఛికంగా ఇప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్ కాకముందు ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకి గత పొలిటికల్ పార్టీలతో వైఎస్ఆర్సీపీ తోటి కొంత పంచాయతీ ఉంది. ఆ పంచాయతీలో భాగంగా ఇతన్ని అరెస్ట్ చేశారు అని అరెస్ట్ తీసుకుని వెళ్ళి మాజీ సిఐడి సునీలు ఇతన్ని ఏదో కొట్టాడని దీన్ని జగన్మోహన్ రెడ్డికి వీడియో చూపించారనేది ఆయన ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ జోలికి నేనే వెళ్ళలా. ఇన్ఫాక్ట్ స్ట్రిక్ట్లీ స్పీక్స్ రఘురామకృష్ణరాజు గారు కొట్టారు అని చెప్పి చేస్తున్న న్యాయ పోరాటంలో ఎవ్రీ ఆస్పెక్ట్ లో కూడా నేనున్నా. ఓకే, గత ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు గారు చేసిన ప్రతి లీగల్ ఫైట్ లో కూడా నేను ఆయనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇచ్చిన వ్యక్తిని. చాలా సందర్భాల్లో ఎవ్రీడే మేము మాట్లాడుకునేవాళ్ళం, ఈ కేసు ఎట్లా డీల్ చేయాలి, ఈ కేసు ఎలా వెళ్ళాలి, ఈ కేసు ఎలా వెళ్ళాలి. సో నాకు వ్యక్తిగతంగా నన్ను చాలా గౌరవిస్తాడు. ఆయన ఢిల్లీ వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వీ హ్యాడ్ ఏ లంచ్ అండ్ వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ మీటింగ్. చాలా అంశాల మీద మేము భావజాలం షేర్ చేసుకున్నాం. దాంట్లో ఏమి నాకైతే సెకండ్ థాట్ లేదు. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అందులో డౌట్ లేదు. కానీ ఆయనకున్నటువంటి పివి సునీల్ కుమార్ ఈ దీనంతటికి కాన్స్పిరసీకి కారణం హీస్ ద మ్యాన్, ఎంటైర్ సీన్ కి హీస్ ద ఓన్లీ కీ మ్యాన్ అనేది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆయన లీగల్ గా చూసుకుంటున్నాడా దాని గురించి నేనేమనను. ఇన్ఫాక్ట్ ఇంకో స్ట్రిక్ట్లీ స్పీక్స్ గత ప్రభుత్వంలో సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీలు నన్ను అరెస్ట్ చేయడానికి చేయని ప్రయత్నం లేదు. ఆయన నన్ను అరెస్ట్ చేయడానికి నేను హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తీసుకునేంత వరకు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు సునీల్ కుమార్ గారు. సో త్రిబుల్ ఆర్ గారు మాత్రమే కాదు, మీరు కూడా సునీల్ కుమార్ విక్టిమే. అయ్యో, నేను టీవీ5 డిబేట్ లో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ లో రాష్ట్ర ప్రభుత్వం రికమెండేషన్స్ చేస్తూ అఫీషియల్ గా కొన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఆ ప్రొసీడింగ్స్ నేను టీవీ5 లో ఎగ్జిబిట్ చేసినప్పుడు నేను A1 గా, టీవీ5 మూర్తి యాంకర్ A2 గా, టీవీ5 చైర్మన్ A3 గా మా మీద 8 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ కట్టారు సిఐడి వాళ్ళు. మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీడే ఇన్వెస్టిగేషన్ కి కాల్ ఫర్ చేసేవాళ్ళు. ఇన్వెస్టిగేషన్ కి కాల్ ఫర్ చేసి ఒక రోజు ఫైల్ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయి సీఎం దగ్గరికి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పి కూర్చున్నారు సునీల్ కుమార్ గారు. సో సునీల్ కుమార్ గారికి నాకు వ్యక్తిగతమైనటువంటి ప్రేమ లేదు, వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు. ఆయన ఆ రోజు నన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు. నేను హైకోర్టుకు వెళ్ళాను. నేను కూడా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను. సబ్సిక్వెంట్ గా ఇన్వెస్టిగేషన్ మీద స్టే తీసుకున్నాను. సో మేము కూడా చాలా సందర్భాల్లో గత ప్రభుత్వంలో సిఐడి బాధితులమే, అందులో డౌట్ లేదు. కానీ నేనేమంటానంటే సునీల్ కుమార్ యాజ్ పర్ ది లా ప్రకారం అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆయన యాక్ట్ చేశాడు. ఒకవేళ నీకేమైనా గ్రీవియన్స్ ఉంటే మనం లీగల్ గా వెళ్ళిపోదాం, లీగల్ గా చూసుకుందాం. ఆయనకుండే రైట్స్ ఆయనకుంటే, మాకుండే రైట్స్ మాకుంటాయి. ఇదంతా కూడా వ్యవస్థాకృతమైనటువంటి కొన్ని ఇరెగ్యులారిటీస్. సో ఈ సందర్భంలో అంటే రఘురామకృష్ణరాజు గారు మాత్రమే కాదు, నేను కూడా ఆయన బాధితుడిని అని అంటే పోలీసు వ్యవస్థ బాధితుడిని చెప్పుకోవడానికి ఈ ఉదాహరణ సైట్ చేశాను. నేనేదో సునీల్ కుమార్ గారికి ఫేవర్ అని, సునీల్ కుమార్ గారు అన్నారని కాదు. సునీల్ కుమార్ మాజీ ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న డీజీపీ ర్యాంక్ హోల్డర్ అయినటువంటి సునీల్ కుమార్ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ సభలో ఒక థాట్ ప్రొవోకింగ్ డిస్కషన్ మాటల సందర్భంలో తన మనసులో ఉన్న ఒక మాటని అలా థాట్ ప్రొవోకింగ్ గా ప్రేక్షకుల ముందు పెట్టారు. అక్కడ వింటున్నటువంటి వాళ్ళ ముందు పెట్టారు. ఏమని? కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుంది. బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అక్కడ ఏదో ఒక సందర్భంలో కాకుండా ఇట్లా నిమ్మన జాతులు అందరూ కలిసి ఉంటే అధికారం వస్తుంది. సో అధికారం కోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఒక థాట్ ని ఆయన చెప్పారు. ది స్టేట్మెంట్ విచ్ గివెన్ బై ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గవర్నమెంట్ ని టార్గెట్ చేసినట్టు కాదు. నెంబర్ 1, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడిన మాట కాదు. నెంబర్ 2, గవర్నమెంట్ తీసుకున్న పాలసీ డెసిషన్ ని వ్యతిరేకించినట్టు కాదు. నెంబర్ 3,
ఆయన డ్యూటీస్ కి డైరెక్షన్ ఆఫ్ ది డ్యూటీస్ కి కానీ మిస్కాండక్ట్ కిందకి రాదు. నెంబర్ 4, అంటే ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏ మిస్అప్రోప్రియేషన్ గవర్నమెంట్ ఆస్తులకు భంగం కలిగించే స్టేట్మెంట్ కాదు, గవర్నమెంట్ ప్రతిష్టకి భంగం కలిగించే స్టేట్మెంట్ కాదు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరికి వ్యక్తిగతంగా ఏ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశం కాదు. సో సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ సర్వీస్ రూల్స్ 1968 ప్రకారం ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో అది సర్వీస్ కండక్ట్ రూల్స్ కిందకి రాదు. ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నారు. ఆ విషయం పైన డిఓపిటికి త్రిబుల్ గారు కంప్లైంట్ చేస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం అది నిబంధనలకు వ్యతిరేకం కానప్పుడు డిఓపిటి చర్యలు తీసుకోదు, లేకపోతే ఆయన క్లీన్ చీట్ వస్తుంది. దానిపైన మీరు రెస్పాండ్ అయ్యి త్రిబుల్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది పాయింట్. ఐ కమ్ టు దట్ స్ట్రైట్ అవే. ఐ కమ్ టు దట్. ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక దళిత ఎయిమ్ అని పెట్టుకొని ఒక అంబేద్కర్ భావజాలాన్ని ఆయన వివిధ రకాల స్ప్రెడ్ చేసుకున్నటువంటి ప్రాసెస్ లో భాగంగా సునీల్ కుమార్ చేసినటువంటి ఒక కామెంట్ అనేది అది నేను ఇప్పుడు ఎందుకు ఈ ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చింది అంటే, రఘురామకృష్ణరాజు గారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా ఈ స్టేట్మెంట్ ఆ డ్యూటీస్ కి లేకపోతే ఆయన చెప్పినట్టుగా ఇది ఏ విధమైన సర్వీస్ రూల్స్ కండక్ట్ కి వ్యతిరేకం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈయన ఈ విధంగా చేయటం బిఎన్ఎస్ఎఫ్ ప్రకారం కూడా ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 గ్రూప్స్, ఈయన మీద కేసు కూడా బుక్ చేసి, రాజద్రోహం కేసు బుక్ చేసి ఈయన మీద ఇమ్మీడియట్ గా ప్రాసిక్యూషన్ చేయాలనే పదాన్ని కూడా వాడారు ఆయన త్రిబుల్ ఆర్ గారు. ఆయన రాసినటువంటి పదం ఏంటి అంటే, ఆయన రాసినటువంటి దిస్ ఈస్ ద కంప్లైంట్ దట్ త్రిబుల్ ఆర్ గివెన్. Further, the deliberate acts of Mr. P.V. Sunil Kumar would also attract the following penal provision under the Bharatiya Nyaya Samhita, section 195. Promoting enmity between groups and acts prejudice to the maintenance of the harmony. భారతదేశ సార్వభౌమాధికారానికి, రెండు కులాల మతాల మధ్య సాంప్రదాయ మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి ఆయన స్టేట్మెంట్ కారణమైందంట. ఇది ఓవర్ ఇంటర్ప్రిటేషన్ కదా. ఈయన మీద కేసు కట్టి చేయాలి అనేది రఘురామకృష్ణరాజు గారు ఏ హోదాలో రాశారు? డిప్యూటీ స్పీకర్ హోదాలో రాశారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఒక సునీల్ కుమార్, మీకు వ్యక్తిగతంగా ఏదైనా గొడవలు ఉంటే వ్యక్తిగతంగా తీసుకోండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసరు, ఒక దళిత జాతికి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసరు, ఒక దళిత కులానికి కాపు కులానికి ఇద్దరు కలిస్తే వీళ్ళకి రాజ్యాధికారం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేట్మెంట్ ని ప్రజల్లో పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? మీరు ఎందుకు వ్యక్తిగతంగా దీన్ని తీసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసరు దళిత కులాలకి రాజ్యాధికారం రావాలని మాట్లాడినంత మాత్రాన మీరు అంత అక్కసు కావాల్సినంత అవసరం ఏముంటుంది? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు అన్నారు. నెంబర్ 2, నిన్నటి నుంచి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి సునీల్ కుమార్ గారి మీద చెయ్యని దాడి లేదు మీడియా. ఏబిఎన్ దగ్గర నుంచి, టీవీ5 దగ్గర నుంచి, మహా టీవీ దగ్గర నుంచి, ఈవెన్ సోషల్ మీడియా దగ్గర నుంచి, మీరు పెంచి పోషిస్తున్న యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదేంటి కులాల మతాల మధ్య సంఘర్షణ, అరే దళితులకి కాపులకి రాజ్యాధికారం రావాలి అంటే కులాల మతాల మధ్య అది గొడవ జరిగినట్ట. ఒక డిప్యూటీ స్పీకరు హోదాలో రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ప్రోటోకాల్ అందుకునే చీఫ్ జస్టిస్ స్థాయిలో ప్రోటోకాల్ అందుకోగలిగినటువంటి వ్యక్తి నువ్వు డిఓపిటికి రాస్తే వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే, దళిత జాతిలో ఎవరైనా ఒకళ్ళు రాజ్యాధికారం గురించి మాట్లాడితే, ఒక థాట్ ప్రొవోకింగ్ గా మాట్లాడితే మీకున్న వాయిదాలన్నీ బయటకు తీస్తారా? మీకున్న ఒపీనియన్స్ అన్ని బయటకు తీస్తారా? మీరు సచ్చీలు, మీరు రూల్స్ రెగ్యులేషన్స్ పాటించే వాళ్ళు, మీ అంత గొప్పవాళ్ళు, మీ అంత నాలెడ్జబుల్ ఎవరు లేరని మీ ఫీలింగా?